boy, no. You see? No. So, what is the name? Snake? Shirley, lady. Shirley. No So, hand. no. No camera. บอกราคาเลยดิ Hello. From Sydney. I'm from India. India. From Mumbai? From Hyderabad. Ah. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మరో కొత్త వీడియోతో ఇక్కడ టూర్ అయితే బుక్ చేసాను అనమాట. సో ఇక్కడ నుంచి మనము ట్రైన్ మార్కెట్ అండ్ ఫ్లోటింగ్ మార్కెట్కి టూర్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. సో ఈరోజు అయితే మనము అక్కడికి వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు టైం చూసుకుంటే 7:30 అవుతుంది. సో మార్నింగ్ అయితే హాస్టల్లోనే బ్రేక్ఫాస్ట్ తినేసి రెడీ అయిపోయి వెళ్తున్నా. సో అది ఆఫీస్ వచ్చి ఇక్కడే ఉందన్నమాట. మనం అక్కడి నుంచి పికప్ చేసుకుంటారు. సో మన హాస్టల్ దగ్గరనే. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు అయితే వెళ్దాము బస్సులో. సో ఒకే రోజులో ఈ 2 ప్లాన్లు అనమాట. ఈ 2 ట్రిప్లు అయితే చూపిస్తారు మనకు. సో ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ ఇలా అయితే ఉంటుంది మొత్తం. సో మనము ఇంకా ఇక్కడే ఉన్నాం, కౌసాన్ స్ట్రీట్లోనే. సో అక్కడే ఉందన్నమాట మన హాస్టలు. సో సిగ్నల్ అయితే పడింది, అటువైపు అయితే వెళ్ళిపోదాం మనము. సో ఇక్కడ దగ్గర అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చాలా దగ్గర. మనం ఎక్కడైతే టూర్ బుక్ చేసుకున్నామో ఆ ఆఫీస్ అక్కడే ఉందన్నమాట. చాలా చోట్ల అయితే నేను ఈ టూర్ ప్లాన్ గురించి అడిగిన. సో ఎవరైతే కానీ కరెక్ట్గా ఏం చెప్పలేదు. సో కొంతమంది కొన్ని లుస్కులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇటువంటి టూర్ ప్లాన్ బుక్ చేసుకున్నప్పుడు కొన్ని స్కామ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. సో మనం చూసి 1-2 సార్లు ఎక్కడైనా కనుక్కొని సో ఏది మంచిగా ఉందో అది చూసుకోవాలా. మనం టూర్కి వెళ్ళే ఆఫీస్ వచ్చి ఇదే అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇదే. అదేవిధంగా మనకు ఇక్కడ నుంచి పికప్ అయితే చేస్తారు. సో వీడియోని అంతే పూర్తిగా చూడండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటేనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. 8 గంటలకు అయితే బయలుదేరుతాం. మళ్ళీ 2 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు అట్లా మళ్ళీ వాపస్ అయితే తీసుకొస్తారు. సో ఈ పొద్దున మాటలు ట్రైన్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చు ఫస్ట్, తర్వాత వచ్చి ఫ్లోటింగ్ మార్కెట్. ప్రస్తుతానికైతే మనము ఇప్పుడు ఒక పెట్రోల్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము. సో లిటిల్ బ్రేక్ అనమాట. సో మన బండ్లు చూసుకుంటే ఇవే మొత్తం 4 వ్యాన్లు అయితే ఉన్నాయి. సో ఇందులో ఇవన్నీ ఒకే కంపెనీ నుంచి సంబంధించినవి. సో ఇవన్నీ ఒకే చోటుకి వెళ్తాయి అన్నమాట. సో చాలా పెద్ద కంపెనీనే, నార్మల్ కంపెనీ అయితే ఏం కాదు. సో ఇక్కడ ఒక 10 నిమిషాలు అయితే బ్రేక్ తీసుకొని ఆల్మోస్ట్ మనము ట్రైన్ మార్కెట్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చే టైం కూడా 11:30 అట్లా అవుతుంది అనమాట. మామూలుగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఉంది ట్రైను. బ్యాంకాక్లో పెట్రోల్ ప్రైస్ చూసుకుంటే కన్నా చాలా తక్కువ అనుకోవచ్చు ఇండియాకి బ్యాంకాక్ కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే 33 బాతులు సూపర్ పెట్రోల్, మళ్ళీ మామూలు పెట్రోల్ అయితే కాదు. 33 బాతులు అంటే దగ్గర 82 రూపాయలు. సో ఇదేనమాట మనం పోయే వ్యాను. సో ఇందులోనే మొత్తం చాలామంది అయితే ఉంటారు, ఫారినర్స్, నేను మొత్తం ఇందులోనే వెళ్తున్నాము. మనం ఇప్పుడైతే వచ్చేసినాము ట్రైన్ మార్కెట్కి. ఈ ట్రైన్ మార్కెట్లో లోపల మార్కెట్లు అయితే ఉంటాయి, చిన్న ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్లు, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇంకా సేపట్లో అయితే ట్రైన్ వస్తుంది. సో ఇది ఎట్లా అంటే ఒక రోజుకి 6 సార్లు అయితే తిరుగుతుంది అనమాట. సో ఆ 6 సార్లు తిరిగినప్పుడు టైమింగ్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైతే ట్రైన్ వస్తుందో అప్పుడు వీళ్ళు షాపులన్నీ ఇక్కడ చూసారు కదా, ఈ మొత్తం షాప్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇది ట్రాక్. సో ఈ ట్రాక్ మీద వీళ్ళు షాపులు అయితే పెట్టుకున్నారు. వీళ్ళంతా ట్రాక్ మీద మొత్తం వీళ్ళు ఎవరైతే మార్కెట్స్ వాళ్ళంతా ఉన్నారో ఆక్యుపై చేసుకున్నారు అనమాట. సో ఎప్పుడు వచ్చినా కూడా ఈ ట్రైన్ వచ్చినప్పుడు ఇవన్నీ తీసేస్తారు. ఇంకా పైన చూసుకుంటే ఇవి మొత్తం తీసేస్తారు, లోపలికి పెట్టేస్తారు. మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోయినాక మళ్ళీ ఓపెన్ చేసుకుంటారు అనమాట. అట్లా డైలీ ఒక 6 సార్లు అయితే తిరుగుతుంది ట్రైను. సో వీళ్ళంతా వచ్చింది దానికోసము, ఫోటోలు దిగడానికి కోసమే, మామూలుగా లేదు. చూసుకుంటే చిన్న కాఫీ షాప్స్ ఉన్నాయి. అండ్ పక్క చూసుకుంటే చిన్న రెస్టారెంట్స్ చూసారా, మొత్తం షాపులు అన్నీ మొత్తం ఇన్ని ఉన్నాయి. హాయ్, I'm just logging, yeah. Yeah. Welcome. From Sydney. From Sydney. Where are you I'm from India. India. From Mumbai? From Hyderabad. Hyderabad. So, yeah, you know Hyderabad biryani is so famous in Hyderabad. But I'm gonna go now because of you. Yeah. Am I gonna be on your YouTube? Yeah. You will show in YouTube in India many people. So if you talk, what you talk? Yeah. Thank you.
ఇంత ఇరుకులో ట్రైన్ వస్తుందంటే అదే వండర్ అనుకోవచ్చు. అంటే వీళ్ళు పెట్టుకోవడం వండరు, రావడం అయితే వండర్ ఏం కాదు. వీళ్ళు షాపులు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారో ఏమో. ఇదొక ఫేమస్, వరల్డ్లోనే ఫేమస్ ట్రైన్ మార్కెట్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకోటి, కానీ ఇక్కడ వియట్నాంలో అయితే ఉంది, అది డిఫరెంట్. పనసకాయల చిప్స్ అనుకుంటా ఇవి, మొత్తం చిప్స్ లాగా ఉన్నాయి. పనసకాయల చిప్స్, ఈ కొన్ని రకాల ఫ్రూట్ చిప్స్ అనుకుంటా ఇవి, వెరైటీగా ఉన్నాయి మొత్తం. ఉంది షాప్ ఉంది, సో షాపింగ్ చేసుకోవచ్చు. మామూలుగా లేదు మొత్తం అంతా. ఇట్ ఈస్ ఫర్ 1 kilo. సో 60 ఫర్ 1 kilo. ఓకే, సో మామిడి పళ్ళు 2 1 kilo. సో రెండు కలిపి 60 బాతులు అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది. హైట్గా ఉంటే కన్నా అసలు నడచనగా నడచలేము, ఇంత ఇరుగులో పెట్టుకున్నారు వీళ్ళు. కొద్దిగా హైట్ ఉంటే కన్నా అలాగా వంగిపోవాల్సి వస్తుంది. మొత్తం షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూసానికి. హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగులు ఇవన్నీ చూసుకోవచ్చు. మొత్తం ఇవి వెజిటేబుల్ షాపు, షాపింగ్, సో మొత్తం ఇవే అనమాట. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటారు. ఇక్కడ కడ్డీ ఉంది కదా, వచ్చి రాగానే పీకేస్తారు. హౌ మచ్ ఫర్ 1 kilo? 1 kilo హౌ మచ్? 80 baht. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే చికెన్ 1 kilo 80 baht అంట. సో ఆ విధంగా చూసుకున్నా కానీ తక్కువే రేటు. తక్కువ అంటే అంతే, దగ్గర 160 అట్లా ఉంటుందేమో అంతే, ఇండియా ప్రైజే చికెన్. కానీ క్రౌడ్ అయితే మామూలుగా లేదు. సో నడిచేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. మరి ట్రైన్ వచ్చినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో. హాయ్, వెరీ ఫ్రమ్ ఇటలీ. ఓకే, ఫ్రమ్ ఇండియా. ఇటు పక్క చూసుకుంటే కన్నా ఇటు సైడ్ నుంచి వస్తుంది అన్నమాట ట్రైను. సో ఇదంతా ఖాళీ ట్రాకే. సో మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ ఏంటదే అదే అనమాట. సో అక్కడ మొత్తం షాపులు ఉంటాయి, మొత్తం ఉంటాయి. సో ట్రైన్ వచ్చేది ఇటు సైడ్ నుంచి వచ్చి అటు వెళ్తుంది. సో మనం ఏమి ట్రైన్ చూడాలనుకుంటే ఆ మార్కెట్ లోపలికి వెళ్ళి చూడాలన్నమాట. సో ఇంతవరకు ఆ డెడ్ లైన్ ఇక్కడ కనబడుతుంది కదా పిల్లరు, అంతవరకు అయితే ట్రైన్ వెళ్తుంది. అండ్ ఇందులోనే మార్కెట్, ఇంతమంది జనాలు వచ్చినప్పుడు అసలు ఎట్లా ఉంటుందో సిచ్యువేషను చూడండి మీరే. ఇవన్నీ ఈ షాప్ ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలా. అండ్ వీళ్ళంతా ఎక్కడ ఉంటారో చూడండి. సో అనౌన్స్మెంట్ అయితే చేసినారు. సో ట్రైన్ అయితే రాబోతుంది అనమాట. పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. 3 minutes అంట, 3 minutes ట్రైన్ అయితే రాబోతుంది. షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి ట్రైన్ వెళ్ళేంత వరకు. ఒక ట్రైన్ అలా వెళ్ళడం ఆలస్యం లేదు, మళ్ళీ తీసేసుకొని యథావిధిగా పెట్టుకుంటారు. చూసుకోవచ్చు. ఒక్కొక్కటి మొత్తం పీకేస్తారనమాట. చాలా డేంజర్ ఇది. సో దీని మీద నిలబడి మనం సాహసాలు చేయడం అంటే చాలా రిస్కే. ట్రైన్ వచ్చేటప్పుడు అంత ఈజీ కాదు. ఆ డెడ్ లైన్ ఆడుంది, ఆ కాల్ ల్యాండ్ చూడండి. సో ఎంత డేంజరో. డెడ్ లైన్ అంతవరకే. సో డెడ్ లైన్ దాటి బయటికి రాకూడదు, వస్తే ఇబ్బంది అనమాట. కూరగాయలు కూడా దాని తగ్గులో ఉన్నాయి అవి. చూసుకోవచ్చు, మంచి వ్యూ అయితే వచ్చింది ఇక్కడ నుంచి చూడడానికి. మామూలుగా లేదుగా. సో ఇదే అన్నమాట ట్రైన్ మార్కెట్, చూసారు కదా. హలో, హాయ్, హలో. సో చూసారు కదా, ఇదే అనమాట. చూసుకుంటే లోపల ప్యాసింజర్స్ కూడా ఉంటారు. స్లోగా వెళ్తుంది. సో దీనికోసము మనము బ్యాంకాక్ నుంచి ఇక్కడికి రావాలా, చాలా దూరం అనమాట బ్యాంకాక్ నుంచి. సో ఇక్కడ చూసారా, గ్యాప్ కూడా లేదు.
ఫినిష్. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. ఫాలో చేద్దాం ట్రైన్కి. సో మళ్ళీ మామూలుగా వీళ్ళు సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే వీళ్ళు క్లోజ్ చేసుకుంటారు మళ్ళీ. Yeah, let's go. సో ఒక్కొక్కటి సర్దుకుంటారు మళ్ళీ. Yeah. చూసారు కదా ఎంత డేంజరు. చూసారు కదా ఇదే అన్నమాట ట్రైన్ మార్కెట్. హాయ్. ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తము. హాయ్. సో కొంతమంది ట్రైన్లో కానీ ఎక్కి ఉండారు, కొంతమంది అసలు కొద్దిగా కూడా అక్కడ గ్యాప్ అనేది లేదు. చూసారు కదా. హాయ్. చాలా మంది ఉన్నారు ట్రైన్లో, ఫ్రీగా అయితే ఏం లేదు. ఒకవేళ ట్రైన్ ఎక్కి చూడాలనుకున్నా చూడొచ్చు. సో దాంట్లో ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు. సో ఇంత గ్యాప్లో అంత గ్యాప్లో ట్రైన్ వెళ్తుంది. సో మంచి వ్యూ అయితే దొరికింది మనకు రికార్డ్ చేయడానికి. ఒక పక్క ఓపెన్ చేస్తారు వీళ్ళు దుకాణాలు. Please come back to the station, please. I'm waiting for you in the station. Thank you. ఇదన్నమాట. అబ్బో. సో బై బై ట్రైన్ వెళ్ళిపోతుంది ఇంకా ఫాస్ట్గా. బ్యాంకాక్లోని ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వచ్చాము. సో ఇది కూడా ఆ టూర్లోని ఇంక్లూడెడ్ అనమాట. సో ఇప్పుడు వచ్చి మనము ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మనకు బోట్లో అయితే తీసుకెళ్తారు. ఈ బోట్లో తీసుకొని మార్కెట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి అయితే తీసుకెళ్తారనమాట. సో ఇదే అనమాట, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళడానికి. సో ఇప్పుడే బోట్ అయితే స్టార్ట్ అయింది, ఇప్పుడు వెళ్తుంది ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గరికి. చూసుకోవచ్చు ఎంత మార్కెట్ అనమాట. ఫ్లోటింగ్ మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చాలా ఫేమస్ ఫ్లోటింగ్ మార్కెట్. ఇట్లా బోట్లో వెళ్తూ ఇట్లా ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో మన కోసం అయితే ఇక్కడ బోట్ అయితే ఆపుతుంది అనమాట. ఒకవేళ ఏమైనా తీసుకోవాలనుకుంటే కన్నా నాయకుడు కూడా ఉన్నాడు ఇక్కడ. మొత్తం హ్యాండ్ బ్యాగులు, సో పెయింటింగ్స్ బాగుంది మొత్తం చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే దానిలో బియర్లు అయితే అమ్ముతున్నారు, టెంకాయలు, కోకోనట్. యూ వాంట్ కోకోనట్? హౌ మచ్ కోకోనట్? కోకోనట్ వచ్చి 30 రూపాయలు, ఇక్కడ 80 బాత్ అమ్ముతారు ఇన్ని టెంకాయ చెట్లు పెట్టుకొని. హాయ్, హౌ మచ్ కోకోనట్? No, very expensive. 30 only. We show. Yeah. Train market.
ఫ్లోటింగ్ మార్కెట్లోనే ఒక చిన్న విలేజ్ ఇది. సో ఇప్పుడు మనం అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికైతే వచ్చాము. సో ఇది ఎగ్జిట్ పాయింట్. మనము ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడైతే డ్రాప్ చేసినారు. మనం ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో చాలా బాగుంది. చూసారా లొకేషన్ అయితే అదిరిపోయింది. చిన్న బోట్లు కానీ తీసుకొని ఇక్కడ టూర్ అయితే తీసుకోవచ్చు. సో దీనికి 150 రియాల్ ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఇది మన టూర్లో అయితే ఇంక్లూడ్ అయితే ఉండదు. మనం ఇక్కడ నుంచి వాకింగ్ టూర్ అయితే చేయొచ్చు. మనం ఏదన్నా తీసుకోవాలి అంటే కూడా లోపలికి వచ్చి తీసుకోవచ్చు అనమాట. సో మనకు అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు తీసుకొస్తారు. సో ఈ ప్లేస్ కూడా లోపల పక్క భలే ఉంది. సో వీళ్ళంతా మన గ్రూపే. ఈయన తెలుసు కదా బెంగళూరు నుండి. అండ్ ఈయన కూడా. సో ఏమొచ్చి ఫ్రమ్ యుఎస్ఏ. హాయ్. సో బాగుంది ఇది ప్లేస్. సో అది అనమాట అసలైన మార్కెట్. ఇక్కడ చూసుకుంటే మొత్తం బోట్లలో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే పాముని మెల్ల వేసుకోబోతున్నాము. సో చూసారు కదా మామూలుగా లేదు ఉట్టిరి. ఓకే సో చూసారు కదా పాము. ఓకే నో ఊరి very big boy. Big boy, no. You see? No. So, what is the name? Snake? Shirley, lady. Shirley. No so, hand. Look camera. บอกราคาเลยดิ 15ก็ได้ Slowly. โอเควันโมไม่ต้องพูดดิ Okay. అది ఇంకో పాము, ఇది వచ్చి ఇంకోటి పాము. ఇది వైట్ కలర్ వేరేగా ఉంటుంది. No hand. Look camera. Okay. Hey, what is Look that? camera. Where is going? This lady? This lady? What is that? One more. Look camera. Yeah. No look me. 1, 2. Look camera. Oh. You pass. Give me hand. Yeah. Okay. Two hand. సో ఇదన్నమాట చూసారు కదా. ఇది ఒక రకం పాము. మొత్తం ఆడపాములు వీళ్ళు. సో దీంతో ముద్దు పెట్టిస్తారు వీళ్ళు. చూసారు ఫ్లోటింగ్ మార్కెట్ లో ఇదొక ప్లేస్ అనమాట. సో ఇదంతా చూసుకుంటే ఇంకా మనం ఎక్కడైనా వాకింగ్ టూర్ అట్లా తిరిగేసి రావచ్చు. చూసుకోవచ్చు మొత్తం అంతా. చాలా బాగుంది. మనం ఒకవేళ స్లో బోట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చే కన్నా ఇటువంటి స్లో బోట్స్ అయితే ఉంటాయి. ఇవి తీసుకొని అయితే వెళ్ళొచ్చు మళ్ళీ. సో మనం వచ్చింది ఫాస్ట్ బోట్ అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. సో ఇక్కడ నుంచి కొద్దిగా టైం ఉంటుంది. ఏదైనా కావాలంటే మొత్తం తిరిగేసి షాపింగ్ చేయొచ్చు. చూసారు కదా ఇదే ఫ్లోటింగ్ మార్కెట్ అంటే బ్యాంకాక్లో. సో చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసి సో రిటర్న్ మళ్ళీ మనం వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో మనకు రిటర్న్ అయితే తీసుకెళ్ళి మనం ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నారో అక్కడనే దింపేస్తారు అనమాట. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం అయితే అయింది. సో ఇంతటితో సెలవు. బాయ్. సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.